ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఈ దేశం గురించి ఆ రోజు ముషరఫ్ ఏదైతే పాకిస్తాన్ జనరల్ నియంత కుట్రవన్నీ ఆ రోజు కాశ్మీర్ను కబ్జా చేయాలని, కాశ్మీర్ను ఆక్రమించాలని ఆ రోజు అక్రమంగా కాశ్మీర్లోకి ప్రవేశిస్తే ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, జార్జ్ ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా ఆ రోజు మన రక్షణ ఆర్మీ ముందుకు సాగి వందలాది మంది త్యాగాలు చేసి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టి ఆ రోజు కార్గిల్ను, కాశ్మీర్ను రక్షించడం జరిగింది. ఆ రోజు జరిగిన యుద్ధంలో వందలాది మంది జవాన్లు ప్రాణత్యాగం చేయడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా ఈ దేశం ఎప్పుడు కూడా తమ గుండెలో పెట్టుకొని వాళ్ళ యొక్క త్యాగాలను మరి స్మరించుకుంటూ ఉంటది. అందులో భాగంగా ఇలా యువ మోర్చా ఆధ్వర్యంలో మరి యొక్క కాగడాల ప్రదర్శనను చేపట్టడం జరిగింది. ఈరోజు వారు చేసిన త్యాగాలు ఈ జాతి ఎన్నడూ కూడా మర్చిపోదు. మరి వారు త్యాగాల ఫలితంగానే ఈ రోజు ఈ దేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా ఈ రోజు అటు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఈ రోజు మన ఇండియన్ ఆర్మీని చూసి ఈ రోజు ఒక్క అడుగు ముందుకు వేయాలంటే వాళ్ళు ప్రాణాలు వదలననే ఒక భయంతో ఇవాళ మరి ఈ దేశ రక్షణ విషయంలో అనునిత్యం కాపాల కాస్తూ వాళ్ళ ప్రాణత్యాగం చేస్తూ ఈ దేశాన్ని కంటికి రెప్పాలా కాపాడుతున్న ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి మరి దేశం మొత్తం కూడా ఇవాళ శిరస్సు వంచి వారి త్యాగాలను స్మరించుకుంటా ఉన్నది. మరి ఈ సందర్భంగా మళ్ళొకసారి ఈరోజు కార్గిల్ అమరవీరులను జాతి మొత్తము ఈరోజు వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా సిద్దిపేట ప్రజానీకం తరఫున నేను వారందరికీ కూడా ఆ రోజు ఆ యుద్ధంలో త్యాగాలు చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నేను శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ ఈ జాతి ఈ యొక్క ఆర్మీని చూసి మరి గర్విస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎవరైతే భారతదేశాన్ని ప్రాణంగా పణంగబెట్టి కాపాడారో వారికి నివాళులర్పిస్తూ, అలాగే పాకిస్తాన్ పైన భారతదేశం చేసిన ఒక విజయానికి ప్రతీకగా కార్గిల్ విజయ దివస్ ను మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ పాకిస్తాన్ కావాలని చెప్పేసి ఎవరైతే భారత్ పైలట్స్ ఉన్నారో వాళ్ళ జవాన్లను చంపి పార్సల్ చేసి ఈ యుద్ధానికి నాంది పలికింది. ఈ యుద్ధం నాంది పలికిన తర్వాత దాదాపు 2 నెలల పాటు మే 3న స్టార్ట్ అయిన ఈ యుద్ధం జూన్ 14న ముగిసింది. జూన్ 26వ తారీఖు నాడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి మనం వారిని బలగాలను తొలగించి ఈ విజయాన్ని సాధించడం జరిగింది. దాదాపు ఈ కార్యక్రమంలో 500 మంది వీర జవాన్లు ప్రాణ త్యాగాన్ని చేయడం జరిగింది. 1300 మంది వాళ్ళ చేతులను కాళ్ళను కోల్పోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ, వాళ్ళందరూ కూడా నివాళులర్పిస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు యువ మోర్చా ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా నివాళులర్పించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.